అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, ఎక్కడైతే ఓటమి పాలయ్యారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. ఈ సంవత్సరం ఘనమైన విజయాలు మీరందరూ చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. విశ్వాసంతో ప్రార్థన చేయండి. మనందరి జీవితంలో ఎన్నో సమస్యలు, శోధనలు, బలహీనతలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ అందరికీ తెలియదు కాదు, శోధనలు వచ్చినప్పుడు ఏ ఒక్కరు మన ఇంటికి ముందొక్కరు. మనం బలహీనంగా ఉన్నప్పుడు మనం వారిని డబ్బులు అడుగుతామనో, లేకపోతే ఎక్కడికన్నా హాస్పిటల్ తీసుకెళ్ళని అడుగుతామనో, వారు మన వీధి దాటి, మన గుమ్మమ్మ దాటి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే మన ఇంటి చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటారు. మన ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే మనం అంత వేదనలో ఉన్నాం కాబట్టి. మనం ఏమనుకుంటామంటే ప్రభు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, ప్రభు కూడా మనల్ని ఒంటరివారు చేసి వెళ్ళిపోతారేమో, అందుకే బహుశా నా ప్రార్థనకి జవాబు రావట్లేదేమో అని మనం అనుకోవచ్చేమో. కానీ నా 2 చేతులు జోడించి చెప్తానయ్యా, ప్రభు తన బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు కారుస్తున్న కన్నీరు నా ప్రభువుకు తెలుసు. నువ్వు ఎంత ఏడుస్తూ విజ్ఞాపన చేస్తున్నావో, ఎంత హృదయం నుండి ప్రార్థన చేస్తున్నావో పూర్తిగా నా ప్రభువుకు బాగా తెలుసు. ఒకరోజు దేవుని వాక్యాలు సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాను. లూకాసు సువార్త 18వ అధ్యాయము 36వ మాట చదవగలిగితే, జనసమూహం దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరీయుడైన యేసు మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ఒక గురుడివాడు త్రోవ ప్రక్కన అడుక్కుంటున్నాడు. జనసమూహం వెళ్తూ ఉంటే అతడు అడిగాడు, ఏం జరుగుతుందయ్యా అంటే, నజరీయుడైన యేసు మార్గంలో వెళ్తున్నాడు అనగానే ఆలస్యం చేయకుండా, దావీదు కుమారుడా నన్ను కరుణించని బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. వాళ్ళందరూ గర్దించరు అరవద్దని, అయినా కానీ బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటే నా ప్రభు ఆ కేకలు విన్నాడయ్యా. అతన్ని చూచి అతన్ని తీసుకురమ్మన్నారు. ఎంత అదృష్టవంతుడంటే, ప్రభు అడిగారు నీకేం కావాలి అనగానే, అయ్యా నాకు చూపు పొందాలనుంది అనగానే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుందని ప్రభు ఆయన్ని స్వస్థపరిచారు. అతని అదృష్టం అంతా ఒకటే, అతడికి చూపు రాగానే మొదట చూసింది ప్రభువునే. ఈరోజు నేను అంటాను, కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా ఇట్లా చేయాలని నా ఆశ. మరింత విశ్వాసంతో, మరింత బిగ్గరగా, మరింత హృదయపూర్వకంగా నువ్వు ప్రభువా అని పిలిస్తే నిన్ను దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. నువ్వు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి మధ్యలో ఉన్న దేవునికి తెలుసయ్యా. నువ్వేమి ఆశపడుతున్నావో, నువ్వేం కోరుకుంటున్నావో ప్రభుకి తెలుసయ్యా. మనుషులను వదిలేసిన నా ప్రభు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టరు. మనుషులు నీ గుమ్మము దాటి వెళ్ళిపోయినా ప్రభు నిన్ను దాటిపోడయ్యా. వెళ్ళిపోయాడని నువ్వు అనుకుంటున్నామో, ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అతను ఏదైతే అడిగాడో తనకి అనుగ్రహించిన దేవుడే. ఈరోజు నువ్వు ఏదైతే